మీరే పార్టీలు తిరుగుతారు? నేను ఏ పార్టీ అని కాదు కానీ ఎవరు ఉండాలి సెంట్రల్లో, ఎవరు ఉండాలి? బీజేపీ ఆల్వేస్. ఎందుకన్నా మీరేం చెప్తారు? మోడీ కంపేర్ చేసుకుంటే 2004 to 14, 14 to 24 నో బాంబ్ బ్లాక్స్, సెక్యూరిటీ అన్నీ సూపర్గా ఉన్నాయి. ఎట్ టైం డెవలప్మెంట్ కానీ అంటే మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు వచ్చినాయి. అంటే పిఎం అది ప్రధానమంత్రి సడక్ యోజన నుంచి ప్రతి ఒక్క గ్రామానికి ఎంత చిన్న విలేజ్ అయినా రోడ్లు వచ్చినాయి. డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. అదేంటి స్కామ్స్ లేవు, ఏం లేవు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని అందరూ తెలిసిపోయింది. 70 ఏళ్ళ అధికారం నుండి కూడా ఏం బీగలేదు ఎవరికి. వాళ్ళకి ఎక్కగానే దిగగానే రైతులు ఆదికి వస్తారు. ఎక్కగానే ఇప్పుడు చూస్తున్నాం కదా, రైతు బంధు సరిగ్గా పడలేదు. ఎట్ టైం సాగునీరు అడిగితే లాఠీ చార్జీలు, తాగునీటికి కట్టకట్ట. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఎప్పుడైతే తెలియదు. ప్లస్ ఏంటంటే వాళ్ళు వచ్చే ఆచరణ సాధ్యంగానే హామీలు ఇస్తారు, ఏదో ఒక్కటి చేయరు. 5 ఏళ్ళు గడుపుతారు. అసలు 5 ఏళ్ళు ఉంటుంది కూడా లేని గవర్నమెంట్ ఉన్నారు. ఎంత మెజారిటీ వచ్చిన వాళ్ళది అంటే కన్సిస్టెంట్ లేదు వాళ్ళ దగ్గర. ఏకైక దృఢ సంకల్పం ఉన్నది మోడీ గారు. ఇప్పుడు నేను చూసేది మోడీ గారిని కూడా చూడను, నేను బీజేపీని చూస్తాను. ఎందుకంటే బీజేపీ అంటేనే మోదీ కదా. సో ఆయన ఏమంటారు, చాలా మంది ఏమంటారు అంటే అదాని అంబానీలకు ఆయన గులాంగిరి చేస్తూ ఉండు, గుజరాత్లకు బానిసలాగా పనిచేస్తూ ఉండు, ఇవన్నీ అంటూ ఉంటారు కదా. ఆయన ఎప్పుడైనా బయట కూడా వచ్చి డెవలప్ అయితే మనకు బాగుంటుంది, లోకల్ కూడా డెవలప్ కావద్దు. అది ప్రతి ఒక్కరికి అది ఉన్నది. మన ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ డెవలప్ అయితేనే మన దేశానికి ఉద్యోగాలు వస్తాయి, అందరికీ కలిపేయగలుగుతారు. ఎవడో బిల్ గేట్స్, అదేంది ఎలన్ మస్క్, వాళ్ళు నెంబర్ 1 అయితే ఏంది, మనం నెంబర్ 1 అయితే మనకు గొప్ప కదా. వాడు స్కామ్ చేసినా ఏం చేసినా కాదు, వాడు నెంబర్ 1 అయితే ఆటోమేటిక్గా ఉద్యోగాలు ఇస్తాడు, అందరికి చెప్తాడు. ఇది ఎవరికి తెలియదు. ఏమన్నా అంటే వాడికి అది దోసి పెడుతుంది, వీడు దోసి పెడుతుంది. ఇప్పుడు వారిపోయిన నీరవ్ మోడీ కానీ, చోక్సీ కానీ, వాళ్ళందరూ కాంగ్రెస్ హయాంలో తీసుకున్నప్పుడు అవన్నీ అది ఎవరికి తెలియదు. కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చారు, ఫస్ట్ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాన్ని మోడీ కంట కడితే ఎట్లా? ఆయన ఫైట్ చేస్తున్నారు. కనీసం వాళ్ళ దగ్గర ఇప్పుడు లోకల్ ఉన్న వాళ్ళ ఆస్తులన్నీ సీజ్ చేయగలిగింది యాక్ట్ తీసుకొచ్చి. అది చేసిన కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడన్నా. సో ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు కనిపిస్తారు, ఎవరు బెటర్ ముగ్గురులో నేను ఎవరికి అవేర్నెస్ అని కాదు, కాకపోతే మోడీ చరిష్మా వల్ల బీజేపీ గెలుస్తాను అంతే. ఎందుకంటే ఫర్దర్గా క్యాండిడేట్ ప్రకారం చూస్తే జీవన్ రెడ్డి బెటర్. ఆయన అంటే సౌమ్యుడు, మంచి మనిషి. కాకపోతే సెంట్రల్ పర్సన్ చూస్తే మాత్రం బీజేపీ సపోర్ట్ చేస్తారు. అక్కడ బీజేపీ ఉండాలి కాబట్టి అరవింద్కు మీ ఓటు. అంటే ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ చేసిన అక్రమాల వల్లనే కాంగ్రెస్కి అభా వచ్చి గెలిచింది. అది కూడా బోటాబోట మెజారిటీ, అది ఉంటుందో ఓడుతుందో తెలియదు, అసలు మెజారిటీ వచ్చింది అంతే. అంతేగాని కాంగ్రెస్ మీద ప్రేమతం కాదు. అదే లోక్సభ ఎలక్షన్స్ వచ్చే వరకెళ్ళి మోడీ వర్సెస్ ఆల్ ఇండియా కూటమి. దట్స్ వై అందరూ మోడీకి సపోర్ట్ చేయాలని చూస్తున్నాం అంతే. ఓకే, వచ్చే అవకాశం ఉంది అక్కడ మరి సెంట్రల్లో 100% కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ.